హనుమకొండలో వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి నివాసం దగ్గర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆరూరి రమేష్ బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరుతున్నారన్న సమాచారంతో ఆయన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇక ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు ఆయన ఇంటికి చేరుకున్నారు. ఆయన్ను సముదాయించే ప్రయత్నం చేశారు. ఆరూరితో ఫోన్లో హరీష్ రావు మాట్లాడారు. ఆయన్ను ఎర్రబెల్లి దయాకర్ రావు తన వాహనంలో ఎక్కించి తీసుకువెళ్తుండగా వాహనాన్ని ఆరూరి అనుచరులు అడ్డుకున్నారు. హనుమకొండలో వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి నివాసం దగ్గర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆరూరి రమేష్ బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరుతున్నారన్న సమాచారంతో ఆయన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇక ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు ఆయన ఇంటికి చేరుకున్నారు. ఆయన్ను సముదాయించే ప్రయత్నం చేశారు. ఆరూరితో ఫోన్లో హరీష్ రావు మాట్లాడారు. ఆయన్ను ఎర్రబెల్లి దయాకర్ రావు తన వాహనంలో ఎక్కించి తీసుకువెళ్తుండగా వాహనాన్ని ఆరూరి అనుచరులు అడ్డుకున్నారు. ఇక ఈ అంశంపై మరిన్ని వివరాలని మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, చెప్పండి, ఆరూరి ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్లుగా తెలుస్తున్నాయి, వివరాలేంటి? రైట్ శ్రీధర్, చెప్పండి, ఆరూరి ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్లుగా తెలుస్తున్నాయి, వివరాలేంటి? జ్యోతి, వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పరిస్థితులు, తాజా పరిస్థితి అయితే హీట్ ఎక్కాయని చెప్పుకోవచ్చు. అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ వర్ధన్నపేటలో ప్రాతినిధ్యం వహించారు. గతంలో ఎస్సీ నియోజకవర్గం సంబంధించిన ఈ నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో మెజార్టీ కూడా సాధించారు. అయితే ఈ మధ్యకాలంలో ఆరూరి రమేష్ ఓటమి తర్వాత బీఆర్ఎస్ నుంచి ఏదైతే బీజేపీ వైపుకు చూసే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ప్రచారం కూడా ఊపందుకుంది. అయితే ఈ నేపథ్యంలో గతంలో జరిగినటువంటి ఆ ప్రచారానికి బీఆర్ఎస్ పార్టీ మొదటగానే పులి స్టాప్ పెట్టింది. అలాంటి పరిస్థితులు ఏం లేవో చెప్పుకొచ్చినప్పటికీ కూడా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీలో నుంచి బీజేపీకి చేరేందుకు ఆరూరి రమేష్ పెద్ద ఎత్తున ఈ రోజు మీడియా సమావేశం హన్మకొండలో ఏర్పాటు చేశారు. అయితే హన్మకొండలో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంని పసిగట్టినటువంటి బీఆర్ఎస్ నాయకులు, అక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, అదేవిధంగా బసవరాజు సారయ్య తమ శ్రేణులతో కలిసి వచ్చి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ను ఒక్కసారిగా తన నివాసం వద్ద చేరుకొని ఆరూరి రమేష్ ను ఒక సినీ పక్కి తరహాలో ఆరూరి రమేష్ ను తీసుకెళ్లినటువంటి సందర్భం ఈ రోజు వరంగల్లో చోటు చేసుకుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏదైతే బీజేపీలో చేరేందుకు సమాయత్తమవుతున్నటువంటి పరిస్థితులు అయితే తాజాగా కనబడుతున్న నేపథ్యంలో ఇప్పటికే బీజేపీ పార్టీ శ్రేణులు ఆరూరి రమేష్ ఇంటి వద్దకు చేరుకున్నారు. మరి కొద్దిసేపట్లో మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయబోతున్న నేపథ్యంలో ఒకసారిగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అక్కడ చేరుకొని ఆరూరి రమేష్ ను హైదరాబాద్ కు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశారు. కాసేపటి క్రితం హైదరాబాద్ కు ఆరూరి రమేష్ ను కారు ద్వారా తీసినట్టుగా తెలుస్తోంది. అయితే ప్రధానంగా ఆరూరి రమేష్ బీఆర్ఎస్ పార్టీని వీడకుండా చూసే ప్రయత్నం అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పార్టీ శ్రేణులు అయితే మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు చేస్తున్నటువంటి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఇది ఇలా ఉంటే బీఆర్ఎస్ పార్టీకి ఏదైతే రాజీనామా చేయనున్న ఆరూరి రమేష్ ను ఎత్తుకెళ్లడం అయితే హాస్యాస్పదం అని చెప్పేసి బీజేపీకి సంబంధించినటువంటి శ్రేణులు ఇప్పుడే ఆరూరి రమేష్ ఇంటి వద్దకు చేరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి సమావేశంలో అయితే పాల్గొనబోతున్నారు. ఈ విధంగా వరంగల్లో ఉన్నటువంటి ఆరూరి రమేష్ పరిస్థితి మాత్రం ఇక్కడ హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు మనకు జ్యోతి. అంటే ఈ నేపథ్యంలో ఆరూరి రమేష్ ఇటు బీజేపీ వైపా బీఆర్ఎస్ వైపా అన్న క్వశ్చన్ ఏర్పడినప్పుడు ఈ విషయంలో ఆరూరి వర్గీయులు ఎలా స్పందిస్తున్నారు? శ్రీధర్, జ్యోతి, ఆరూరి విషయంలో ఇప్పుడు నెలకొన్న సిచ్యువేషన్లో ఇటు బీజేపీయా అటు బీఆర్ఎస్ అన్న ఒక మీమాంస అనేది అన్న ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఈ తరుణంలో అసలు ఆరూరి వర్గీయులు ఎలా స్పందిస్తున్నారు ఈ విషయం మీద?
ఆరూరి రమేష్ ఇప్పటికే పార్టీని వీడే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయని మాత్రం మనకు తెలుస్తా ఉంది. తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూసుకుంటే అసలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే పార్లమెంట్ కు సంబంధించినటువంటి అభ్యర్థుల కోసం ఇప్పటికే వెతుకులాట వెంపర్లాట కూడా కొనసాగుతుంది. అటువైపు అన్ని పార్టీలు కూడా సమాయత్తం అవుతున్న నేపథ్యంలో బీజేపీకి సంబంధించినటువంటి ప్రధానమైన నాయకుడి కోసము బీజేపీ ఒకవైపు ఎదురు చూస్తుంటే మరోవైపు మాత్రం పార్టీకి సంబంధించినటువంటి తమకు పట్టున్న నాయకుడిని వదులుకోవద్దనేది బీఆర్ఎస్ పార్టీ యోచిస్తుంది. ఈ విధంగా బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అదే విధంగా ఎట్ ది రేట్ ఆఫ్ పార్లమెంట్ ఎన్నికలని మాత్రం కనబడుతుందని చెప్పుకోవచ్చు జ్యోతి. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.